ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు బోర్డు తెరతీసింది. ఇకపై ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ప్రాక్టికల్ పరీక్షలు, ఇంటర్నల్ అసెస్మెంట్కు మార్కులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ విద్యలో బోర్డు కీలక మార్పులు చేసింది. 2026-27 విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఫస్ట్ ఇయర్ లో 15 మార్కులు, సెకండ్ ఇయర్ లో 15 మార్కులు ప్రాక్టికల్స్ కు కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదికి ఫస్ట్ ఇయర్ కు మాత్రమే సంస్కరణలు వర్తిస్తాయంది. 2027-28 నుంచి ద్వితీయ సంవత్సరానికి ఇవి అమలవుతాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఎంపీసీ, బైపీసీలో సెకండ్ ఇయర్ లోనే సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉండేవి. ఈసారి ఫస్ట్ ఇయర్ లో 15, సెకండ్ ఇయర్ లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఎంపీసీ గ్రూప్ లో భౌతిక, రసాయన శాస్త్రాలకు 15 మార్కుల చొప్పున ఫస్ట్ ఇయర్ లో 30 మార్కులకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. గణితంలో ఇప్పటి వరకు 75 మార్కులకు రాత పరీక్ష ఉండగా ఈసారి నుంచి 60 మార్కులకు నిర్వహిస్తారు. గణితంలో 2 పేపర్లు ఉన్నందున తొలి ఏడాది ఏబీఎల్ కు 30 మార్కులుంటాయి. ఇక ఇతర గ్రూపుల్లోని కామర్స్, అకౌంటెన్సీ, రాజనీతి శాస్త్రం, చరిత్ర, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లకు 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. భాషా సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, ఆంగ్లం తదితరాలకు 80 మార్కులకు రాత పరీక్ష, మరో 20 మార్కులకు అంతర్గత పరీక్షలు ఉంటాయి. కొత్తగా తీసుకొచ్చిన అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ గ్రూప్స్ కు కూడా ఇంటర్నల్ అసెస్మెంట్ కింద 20 మార్కులుంటాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త సిలబస్తో కూడిన పాఠ్యపుస్తకాల్ని జూన్ 1 నాటికి పంపిణీ చేస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.